లో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ముఖ్య నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు పార్టీలో చేరారు. ఆయనతో పాటుగా సుమారుగా 500 మంది అనకాపల్లి ముఖ్య నాయకులు, కార్యకర్తలు కమలం కండువా కప్పుకున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ సమయంలోనూ భారతీయులను కాపాడిన ఘనత మోదీదేనని అంటున్న వెంకటేశ్వరరావుతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలో సుప్రసిద్ధుడు ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ ముత్యాల వెంకటేశ్వరరావు గారు అయితే రాజకీయ అరంగేట్రం అయితే చేశారు. ఆయనకి ఎన్నో పార్టీలు ఆహ్వానం అందించినప్పటికీ కూడా బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీకు చాలా పార్టీల్లో ఆహ్వానం వచ్చింది, కానీ బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? బీజేపీ అంటే దేశ రక్షణ కోరే బీజేపీ పార్టీకి మనం బీజేపీలో ఇప్పుడు దేశంలో ఇంత ఇదిగా మనం పని చేసుకుంటున్నాం, బిజినెస్లు చేస్తున్నామంటే అక్కడ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ దాన్ని నచ్చి నేను అందులోకి చేరడం జరిగింది. అందులో కూడా ఏంటంటే మనం చేసే కార్యక్రమాలు బీజేపీకి ఉపయోగపడితే వాళ్ళంతా కష్టపడుతున్నారు. మనం చేస్తే పార్టీ సింబల్ కూడా ఉంటే నాకు చాలా బాగుంటుందని మన పరమేష్ గారు, మన మాధవ్ గారు సంస్థలో నేను చేరాలనుకున్నాను. అదే సంస్థలో నేను జాయిన్ అయ్యాను. మీతో పాటు ఎంతమంది చేరారండి? మాతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి 500 మంది జాయిన్ అయ్యారంటే కార్యకర్తలు ఎవరు జాయిన్ అవ్వలేదు. అక్కడ ప్రెసిడెంట్స్, వేరు పార్టీస్ అన్నీ. ఇంకా పరమేష్ గారి ఆధ్వర్యంలో డైలీ 200-300 మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ టైం సరిపోదని ఇక్కడ వాళ్ళందరినీ తీసుకురాలేదు. కానీ పరమేష్ గారు డైలీ వాళ్ళందరినీ అనకాపల్లిలో పెడతాము. మీ కార్యాచరణ అనకాపల్లి వరకు ఉంటుందా, విశాఖ జిల్లా మొత్తం ఉంటుందండి? దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కడున్నా మేము ఎక్కడ ఉంటాం. ఇది ఎంవీఆర్ గారు చెప్తున్నది. నేనైతే మాత్రం బీజేపీ భావజాలాలు నచ్చి ఈ బీజేపీ పార్టీలో చేరడానికి అయితే మాత్రం సుముఖంగా చూపించాను. అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోనైతే ఇప్పటికీ భారతదేశం సురక్షితంగా ఉంది, సుభిక్షంగా కూడా వెళ్తుంది. ఈ యుద్ధ టైంలో కూడా అన్ని కంట్రీలు ఇబ్బంది పడినప్పుడు కూడా మన భారతదేశం అయితే మాత్రం సుశీలంగా సాగిపోతుందని చెప్పేసి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, NNTV, విశాఖపట్నం.